ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు, మంచివాడు. కానీ ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతికేవాడు. వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు, బాధ పెట్టేవాడు. ఇదంతా ఆ తరగతి ఉపాధ్యాయుడు చూశాడు. ఒకరోజు ఆ పిల్లవాని అంగీ వెనుక వానికి కనపడకుండా ఏదో పూశాడు. కాసేపటికి ఆ పిల్లవానికి దాని నుంచి ఏదో చెడు వాసన రాసాగింది. ఈ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చినట్టున్నారు, అందుకే గదంతా కంపు కొడుతుంది అనుకుంటూ బయటకి పోయాడు. అయినా కంపు తగ్గలేదు. ఇక్కడ కూడా కంపు కొడుతుంది అనుకుంటూ పక్క గదిలోకి పోయాడు. అక్కడ అదే కంపు. ముక్కు మూసుకొని మైదానంలోకి వచ్చాడు. కానీ అక్కడ కూడా వాసన కొంచెం కూడా తగ్గలేదు. దాంతో అటు ఇటు తిరగసాగాడు. అంతలో సార్ పిలిచి, ఏమిటి తరగతి గదిలో ఉండకుండా బడంతా అలా తిరుగుతున్నావు అన్నాడు. ఏం లేదు సార్, ఇక్కడ ఏ గది చూసినా ఒకటే కంపు. గదే కాదు, పాఠశాల మొత్తం అదే కంపు. భరించలేకుండా ఉన్నాను అన్నాడు. అప్పుడు సార్ చిన్నవ్వు నవ్వి, ఆ కంపు బయట నుంచి రావడం లేదు, నీ అంగీ వెనుక నుంచి వస్తూ ఉంది. నువ్వు ఎప్పుడూ ఇతరులలో తప్పు వెతుకుతూ ఉంటావు, కానీ నీలో ఉండే తప్పులు అసలు తెలుసుకోలేవు కదా, అందుకే ఈ విషయం కనుక్కోలేకపోయావు అన్నాడు. ఆ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది.